దాన్ని చెరిపేయకూడదు, దాని మీద వైట్ ఫ్లూయిడ్ పుయ్యకూడదు, దాన్ని కొట్టేసి అక్కడ సంతకం పెట్టి కరెక్ట్ అంకి మళ్ళీ వేయాలి. అది రూలు. కానీ ఓఎంఆర్ షీట్లు చూస్తే కొన్ని వందల కేసుల్లో అసలు సంతకాలే లేవు. లేకపోతే ఎగ్జామినర్ సంతకం పెట్టాల్సిన దగ్గర అర్హత లేని చీఫ్ ఎగ్జామినర్ సంతకం పెడతాడు. ఒకే తప్పు కరెక్షన్ దగ్గర 2 సంతకాలు ఉంటాయి. ఒకటి ఎగ్జామినర్ది, రెండోది ఎవరిదో తెలియదు, థర్డ్ పార్టీ సిగ్నేచర్. ఎగ్జామినర్లు చేసినటువంటి కరెక్షన్లు వాళ్ళ సిగ్నేచర్తో మ్యాచ్ కావు. ఇలా దాదాపు ప్రతి క్యాండిడేట్ విషయంలోనూ అంకెలు మార్చేశారు. ఇంకా లోతుగా వీళ్ళు వెళ్ళి చూస్తే ఒక క్యాండిడేట్కి ఒక ఎగ్జామినరు 105 మార్కులు వేశారు ఒక సబ్జెక్ట్లో. 105 మార్కులు. అక్కడే ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ వచ్చి మీరు చాలా ఎక్కువ మార్కులు వేసేస్తున్నారు, తగ్గించాలా అని చెప్పి ఆ 105 మార్కుల్ని 69 మార్కులకు తగ్గిస్తాడు. 105 ఎక్కడ, 69 ఎక్కడ? అయిపోయింది. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ట్రెజరీ ఆఫీసరు, ఎంపీడీఓగా కూడా సెలెక్ట్ కాదు. పోయింది వాళ్ళ జీవితం వేస్ట్. పోనీ ఆ చీఫ్ ఎగ్జామినర్కి అలా చెప్పే హక్కు ఉందా, అధికారం ఉందా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఆయనకి ఎటువంటి అధికారం లేదు. మార్కులు మార్చమని చెప్పే అధికారం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మరి ఎందుకు చేశాడా అని అంటే ఆ ఎగ్జామినర్ని అడిగితే ఈ ఎస్ఐటి వాళ్ళు నేనేం చేయనండి, ఆయన నెత్తి మీద కూర్చున్నాడు, తగ్గిస్తావా సస్తావా అని ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆయన చెప్పిన అంకేశాను అంట. ఆ చీఫ్ ఎగ్జామినర్ని పిలిచి ఏమయ్యా నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు చెప్పావు, నీ పని కాదు కదా అది అని అంటే ఆయన అంటాడు, అక్కడ క్యాంప్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఒకటి గమనించండి, ఎగ్జామినరు ప్రైవేట్ వ్యక్తే, అంటే లెక్చరర్లో ప్రొఫెసర్లో. చీఫ్ ఎగ్జామినర్ కూడా ఒక ప్రొఫెసరో లెక్చరరో ఉంటారు. క్యాంప్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఏపీపీఎస్సి స్టాఫ్. ఎగ్జామినర్ని అడిగితే చీఫ్ ఎగ్జామినర్ ఒత్తిడి అని చెప్పింది. చీఫ్ ఎగ్జామినర్ని అడిగితే నేనేం చేయను, ఆ క్యాంప్ ఆఫీసర్ ఒత్తిడి చేశాడు అందుకనే వేయించానంట. ఎవరయ్యా క్యాంప్ ఆఫీసర్ గుర్తుపడతావా అంటే నాకు గుర్తులేదు, ఎవడో చెప్పాడంట. ఈ రకంగా మార్కులు వేశారు. ఆయన అడిగితే ఆ ఎగ్జామినరు కొంచెం ఎక్కువ వేసేస్తున్నారు మార్కులు, అందుకని చెప్పి కొంచెం మోడరేట్ చేయడం కోసం తగ్గించమని చెప్పాను, సలహా ఇచ్చాను అంటాడు. సరే 105 ఎక్కువ అనుకున్నావు నువ్వు, 69 వేయించావు, బాగానే ఉంది. బట్ అదే ఎగ్జామినరు ఇంకొక పేపర్లో 115 మార్కులు వేసింది. దానికి ఈయనేం మాట్లాడాల, 115గానే వచ్చేసాడు. మరి అక్కడ ఎక్కువ వేసినట్టుగా అదేం మార్చలా. ఇంకొక కేసులో 112 ఎన్నో వేస్తే దాన్ని 72 చేయించాడు. అంటే నీ ఇష్టం వచ్చిన కేసుల్లో మార్కులు తగ్గించేసావు. అవతల క్యాండిడేట్ బతికేమైపోవాలి, వాడి సెలక్షన్ ఏమైపోవాలి? ఎగ్జామినర్ మార్కులు వేయాలా, చీఫ్ ఎగ్జామినర్ వచ్చి మార్కులు దిద్దిస్తాడా? ఇవన్నీ కూడా గౌతమ్ సవాంగ్ గారు చేయించినటువంటి 3వ మూల్యాంకనంలో జరిగిన మహాపరాధాలు. ఇన్ని అపరాధాలు, ఇన్ని తప్పులు, ఇన్ని దిద్దుబాట్లతో వచ్చినటువంటి సెలక్షన్ లిస్ట్. ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే, 2 క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళ బార్కోడ్ నెంబర్లో తిరగబడిపోయింది. అంటే వీళ్ళ బార్కోడ్ వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళ బార్కోడ్ వీళ్ళకి వెళ్ళింది. బార్కోడ్ మారితే ఏమవుతుంది, ఈ మెయిన్స్లో ఎగ్జామ్ పూర్తి నంబర్ మారిపోతుంది. ఒకళ్ళకి 425 మార్కులు వచ్చినాయి అన్ని సబ్జెక్టులోని కలిపి, ఇంకొకళ్ళకేమో 380 మార్కులు వచ్చినాయి. 425 380 వేశారు, 387 425 వేశారు. వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ మార్కులతో కలుపుకుంటే అసలు ఉద్యోగం రాకూడని వాడికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రావాల్సిన వాడికి ఏ ఉద్యోగం రాలా. అంటే మీ ఒక్క తేడాతో మీ మొత్తం లిస్టు, సెలక్షన్ లిస్టు
మొత్తం మారిపోయింది, పైనుంచి కింద వరకు మారిపోయింది. అంటే కంప్లీట్ లిస్ట్ విషియేట్ అయిపోయింది ఆ బార్కోడ్ ఇంటర్చేంజ్ వల్ల. ఇకపోతే 1-2 పేపర్లలో 2 రకాల హ్యాండ్ రైటింగ్ కనిపించింది. ఎట్లా జరిగింది అసలు? 2 రకాల హ్యాండ్ రైటింగ్ ఎట్లా వచ్చింది చెప్పండి. సరే, ఆ క్యాండిడేట్ ఏదైతే హ్యాండ్ రైటింగ్ మార్పు ఉందో అతను సెలెక్ట్ చాలా ఫైనల్గా పక్కకు పెట్టండి. అసలు ఎట్లా జరిగింది? 2 రకాల హ్యాండ్ రైటింగ్లు ఎట్లా వస్తాయి? దానికి సమాధానం ఎవడో ఒకటి చెప్పాలిగా. ఇకపోతే మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో 30 పేజీలో 40 పేజీలో ఉంటాయి. ఆన్సర్ బుక్లెట్ని ఈ పక్కన అంచెప్పకుండా కొడతారు దారంతో, అందులో పేజీలు ఎవడో మార్చకుండా. పైన ఫస్ట్ పేజీలో ఒక బార్కోడ్ ఉంటుంది, లోపల ప్రతి పేజీలోనూ అదే బార్కోడ్ ఉండాలి. లెక్క ప్రకారం అదే బార్కోడ్ ఉండాలి, అప్పుడే ఆ ఆన్సర్ షీట్ ప్రాపర్ అని. 280 కేసుల్లో పైన పేజీలో బార్కోడ్ వేరు, లోపల పేజీల్లో బార్కోడ్ వేరు. ఇదేంట్రా బాబు ఇట్టుంది అని చెప్పి చూస్తే ఏదో కానిచ్చేయండి, ముందు పైన పేజీలో ఏదైతే బార్కోడ్ ఉందో దాని ప్రకారం వెళ్ళిపోండి అని చెప్పి ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. అంటే పైన కాగితం ఒక బుక్లెట్ నుంచి వస్తే లోపల కాగితాలు వేరే బుక్లెట్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? ఎక్కడ కూర్చోబెట్టి రాశారు లోపల పేజీలని? తెలీదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లలో 6 క్యాండిడేట్లది ఇక్కడ ఉన్నటువంటి కుట్టేస్తారు కదా, స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఆ స్టిచ్చింగ్లో తేడాలు వచ్చినాయి. మిగిలినవన్నీ తెల్లటి దారంతో స్టిచ్ చేస్తే ఇది నల్లటి దారంతో స్టిచ్ అయింది. అది ఎట్లా? ఒక బండిల్లో వచ్చినప్పుడు కొన్ని తెల్లదారంతో స్టిచ్చింగ్, కొన్ని నల్లదారంతో స్టిచ్చింగ్ అంటే రెండోసారి స్టిచ్చింగ్ చేసినట్టు. కొన్నింటిలోనేమో డబుల్ స్టిచ్చింగ్ అయింది. ఇదెట్లా జరిగిందయా అంటే ఈ బుక్లెట్ సప్లై చేసిన కంపెనీ వాళ్ళు అన్నారంట, హ్యూమన్ ఎర్రర్ అయి ఉంటుందండి, ఎక్కడన్నా దారం మారి ఉండొచ్చు, కుట్టు మిషన్ మీద దారం మారి ఉండొచ్చు అన్నారంట. ఓన్లే బాబు, కుట్టు మిషన్ మీద దారం మారిందని మేము ఒప్పుకుంటాం. బార్కోడ్ ఎట్లా మారింది? పైన పేజీ మీద ఒక బార్కోడ్ ఉండి లోపల పేజీల్లో వేరే బార్కోడ్ ఎట్లా? దానికి ఏం చెప్తాడు ఆయన? ఆ ప్రశ్న ఎవరు అడగలా, దానికి ఆయన సమాధానం చెప్తారు. అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గాలు జరిగినాయి ఈ రిక్రూట్మెంట్లో, ఇన్ని రకాల తప్పులు జరిగినాయి. సరే, ఆంజనేయులు గారు చేసినవి ఆల్రెడీ వెల్ డాక్యుమెంటెడ్. కానీ గౌతమ్ సవాంగ్ గారు చేయించినటువంటి ఎవాల్యుయేషన్లో సక్రమంగా జరిగిందా అంటే అది కూడా లేదు. ఇన్ని తప్పులు, ఈ తప్పులన్నీ ఆయన చేసిన ఎవాల్యుయేషన్లో జరిగినవి. ఈ ఓఎంఆర్ షీట్లు దిద్దడం, సంతకాలు మ్యాచ్ కాకపోవడం, మార్కులు తగ్గించడం, కొంతమందికి మార్కులు తగ్గించడం, ఎగ్జామినర్ల లిస్టు లీక్ అవ్వడం, ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన దగ్గర కాలేజీ లెక్చరర్లతో దిద్దించడం, ఇవన్నీ గౌతమ్ సవాంగ్ గారు చేయించిన మాన్యువల్ ఎవాల్యుయేషన్లో జరిగినాయి. దాని గురించి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అయినా సరే ఆంజనేయులు గారిని అంటే ఆ కేసులో ఏదైతే ఆ డిఎస్పీ నేతృత్వంలో చేసినటువంటి సిట్ కేసులో ఆయన్ని ముద్దాయిగా చేర్చారు. కానీ గౌతమ్ సవాంగ్ గారిని ఇంతవరకు ఎవరూ ముట్టుకోలే. ఆయన అసలు అడగను కూడా అడగల ఏం జరిగిందని, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మీ సంజయ్ ఏంటి అని. ఆయన రిజైన్ చేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన గురించి ఎవరూ మాట్లాడుతున్నారు. ఆయనకి బాధ్యత లేదా? జరిగిన దానికి ఆయనకి బాధ్యత లేదా? ఆయన కనుసన్నల్లో ఫైళ్ళు అంటే మిస్ అవుతుంది. ఆయన రాసిన ఫైళ్ళు కూడా మిస్ అయినాయి. ఆయన జమానాలో ఉన్న ఫైళ్ళు ఆయన సంకలో పెట్టుకుని పోయినట్టున్నాడు. అసలు ఏపీపీఎస్సీలో ఫైళ్ళు మిస్ అవ్వడం అంటే మాటలా?
అంటే పూర్తిగా ఇవాళ ఏపీపీఎస్సీ అనే వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అనేది మనకు దీనివల్ల అర్థమవుతుంది. ఈ వ్యవస్థలో గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలు నిర్వహించే కెపాసిటీని ఆ వ్యవస్థ పూర్తిగా కోల్పోయింది. దాన్ని పూర్తిగా ఫినాయిల్ వేసి కడిగి ఆ పాత ఈ దుర్మార్గులందరినీ చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని పక్కకు పెట్టి ఒక కొత్త స్టాఫ్ ఒక కొత్త వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఈ రోజున పడినటువంటి సందర్భంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత సంవత్సర కాలం నుంచి ఏపీపీఎస్సీకి చైర్మన్ లేడు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి ఏపీపీఎస్సీ పట్ల, ఆ వ్యవస్థను నిలబెట్టడం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి. అది సంవత్సరం నుంచి చైర్మన్ లేడు. రాతపూర్వకంగా పాత చైర్మన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. ఏంటంటే కోట్ల రూపాయలు ఏపీపీఎస్సీ మెంబర్లకి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా పంచిపెట్టేశాడు ఆంజనేయులు గారు ఉండగా. దానికి లెక్కలు లేవు. దాన్ని చైర్మన్కి దాన్ని రాటిఫై చేయడానికి ఎప్పుడు పెట్టలా, డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టేశారు. ఏంటంటే నేను ఏం చేసినా మీరు ఏం కాదనకూడదు అన్నదానికి ఇచ్చినటువంటి నజరానా అనుకో. ఆ రకమైన తప్పిదాలు చాలా ఉన్నాయి. దాన్ని సరిచేయాలని లేదా దాని మీద దర్యాప్తు చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి చెమగొట్టినట్టుగా కూడా. ఈ రోజున కేవలం హైకోర్టు డివిజన్ బెంచి గట్టిగా పట్టుబట్టి మీరు ఎస్ఐటి ఒక ఐజీ నేతృత్వంలో వేస్తారా వేయరా అని అంటే తప్ప ఇవాళ ఐజీ నేతృత్వంలో ఎవరైతే రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారో ఆయన నేతృత్వంలో వేశారు. మనకు ప్రాబ్లం ఏంటంటే ఇదే సిఐడి ఇదే రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో కాదంబరి జత్వానీ మీద మళ్ళీ ఒక తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. వాళ్ళ సాక్ష్యాలను వాళ్లే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. కాబట్టి ఎంత అందంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, ఇందులో ఎన్ని వదిలిపెట్టారో, లొసుగులు ఎన్ని వదిలిపెట్టారో చూసుకోవాలి జాగ్రత్తగా మనం. తర్వాత సిట్ వేశారా? సిట్ వేసిన తర్వాత డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే వాళ్ళని ఫోకల్ పోస్టుల నుంచి తప్పించండి అని చెప్పింది. ఆర్టీఓ డిఎస్పీల పోస్టుల నుంచి తప్పించి వేరే ఉద్యోగాలు ఇవ్వండి, లూప్ లైన్ ఉద్యోగాలు. ప్రభుత్వంలో చలనం లేదు. హైకోర్టు చెబితే మనం పట్టించుకోవాలా అన్నట్టుకున్నారు. చివరికి హైకోర్టుకి కోపం వచ్చి మీరు మా ఆర్డర్ని పాటిస్తారా లేకపోతే చీఫ్ సెక్రటరీని కంటెంప్ట్ కింద పిలవాలా కోర్టుకి అని అంటే అప్పుడు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్లు ఇచ్చి కూడా ఎక్కడాళ్ళని అక్కడే ఉంచేశారు. మీ కారు బంగ్లా మీ దఫేదారులు నౌకర్లు చాకర్లు మీరు అనుభవిస్తూనే ఉండండి, ఏదో కోర్టు చెప్పింది కాబట్టి పేరుకి మీ పేరు తీసేసి పక్కన వాళ్ళ పేరు ఎవరికో ఇన్ఛార్జ్ ఇస్తాం, కాకపోతే డెసిషన్లు మీరే తీసుకోండి, ఆఫీసులో మీరే కూర్చోండి అని చెప్పి. హైకోర్టు వచ్చి రోజు ఆర్టీఓ ఆఫీస్లో చూడదు కదా ఎవరు కూర్చున్నారు, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని. అది నమ్మకం. అది కూడా తెలిసి హైకోర్టు చివాట్లు పెడితే అప్పుడు వాళ్ళని ఫీల్డ్లో నుంచి వెనక్కి రప్పించి ఏదో లూప్ లైన్ పోస్టుల్లో కూర్చోబెట్టారు. అంటే ప్రతి చిన్న నిర్ణయానికి హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ విషయంలో నిజాన్ని నిగ్గుదేల్చడం కానీ నియామకాలు సరిచేయడంలో కానీ, ఇవాళ నియామకాలు రాక 8 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వేలాది మంది అభ్యర్థుల మనోవేదనను తీర్చడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేస్తున్న దాఖలాలు అయితే మనకు కనపడుతుంది. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదట్లో ఈ ఎస్ఐటి కూడా ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నం చేసింది. టైం గడిచిపోతూ ఉంది, వాయిదాల మీద వాయిదాలు పడతా ఉన్నాయి. ఒకానొక స్టేజ్లో హైకోర్టు మీరు చేస్తారా లేకపోతే కేసు సిబిఐకి ఇమ్మంటారా అని అంటే అప్పటికి ఇక వీళ్ళకి కొంచెం చురుకొచ్చు. ఇక లాభం లేదురా బాబు మనం చేయకపోతే సిబిఐకి అప్పచెప్పేటట్టున్నారని చెప్పి అప్పుడు కొంచెం చేయటం మొదలెట్టారు. ఈ మధ్యనే 10 రోజుల కిందటే ఫైనల్ రిపోర్ట్ ఒకటి వేశారు. ఇందులో కూడా ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా చాలా కాగితాలు రావాలి.
ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. కోర్టులో వ్యాజ్యం కూడా కొనసాగుతూ ఉంది. మేము ముఖ్యంగా ప్రజలకి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి, సెలెక్ట్ కాని క్యాండిడేట్లకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక అత్యంత లోపభూయిష్టమైన చెదలు బట్టి డొల్లైపోయినటువంటి ఏపీపీఎస్సి నియామక ప్రక్రియలో మీరందరూ చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత డొల్ల చేయాలో అంత డొల్ల చేసేసి, అంతకుముందు ఎన్ని తప్పులు ఉన్నాయో నాకైతే ప్రత్యక్షంగా తెలియదు. కానీ ఈయన ప్రభుత్వంలో జరిగిన డొల్లలు మొత్తం ఇవాళ ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం వల్ల మన అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఆ డొల్లతనాన్ని తగ్గించి దాన్ని, ఆ వ్యవస్థను బలోపేతం చేసి ఒక మంచి చైర్మన్ని, గట్టి చైర్మన్ వేసి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తారా అంటే వీళ్ళు కూడా నిమ్మక నీరెత్తనట్టుగా కూర్చున్నారు. గత సంవత్సరం నుంచి చైర్మన్నే అపాయింట్ చేయలేదు. గంటన్నర సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎలక్షన్ టైంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఏమని ఉత్తరం రాశారంటే, ఈ ఆర్డీఓలు, డిఎస్పీలు ఒక అనుమానాస్పదమైన నియామక ప్రక్రియలో భాగంగా నియమితులయ్యారు కాబట్టి వీళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఎక్కడా ఉంచొద్దు, ఎక్కడా కూడా ఎలక్షన్లు జరిగే దగ్గర ఎలక్షన్ పనుల్లో కానీ ఈ డిఎస్పీలను కానీ ఆర్డీఓలను కానీ ఉంచొద్దు అని చెప్పి అధికారికంగా లేఖ రాశారు. అప్పుడు సిఇఓకి, ఎలక్షన్ కమిషన్కి రాసి వాళ్ళు ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్లుగా లేకుండా, ఆ డిఎస్పీలు ఎవరు సబ్ డివిజన్లో లేకుండా చూసుకున్నారు. మరి వాళ్ళ మీద అంత అనుమానం వ్యక్తపరిచిన మీరే, మీ గవర్నమెంట్ రాగానే వాళ్ళని ఆర్డీఓలు, డిఎస్పీలుగా ఫోకల్ పోస్టింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రిటర్నింగ్ ఆఫీసర్గా పనికి రానోడు ఆర్డీఓగా పనికి వస్తాడా? ఎలక్షన్ టైంలో డిఎస్పీగా పనికి రానోడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిఎస్పీగా పనికి వస్తాడా? వాళ్ళ మీద, వాళ్ళ నియామకాల మీద ఉన్నటువంటి అనుమానం నీళ్లు తొలగకుండా మీరు ఏం తొందర వచ్చిందని వాళ్ళని ఆర్డీఓలు, డిఎస్పీలు చేశారు. అంటే మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటల మీద, మీ చిత్తశుద్ధి మీద మేము ఏ రకంగా నమ్మాలి, ఏ రకంగా విశ్వాసం ఉంచాలి అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా ఆ ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా సరిచేసి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు ఆశించేటటువంటి యువతకి, చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసు చివరికి కోర్టులో ఎలా తేలుతుందో ఇంకా సబ్జుడిస్ ఉంది కాబట్టి చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా ఏం జరుగుతుందో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకెన్ని కంకాళాలు బయటపడతాయో మనకు తెలీదు. కానీ ప్రభుత్వం చేయగలిగింది మాత్రం ఆ ఏపీపీఎస్సీ అనే వ్యవస్థను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలి. ఆ స్టాఫ్ని ముఖ్యంగా పూర్తిగా ఫినాయిల్ వేసి కడగాలి. కొత్త స్టాఫ్ తెచ్చుకుంటారో ఏం చేస్తారో చేయండి, కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మాత్రం ఎందుకు పనికిరాదు అనేది ఈ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ద్వారా మన అందరికీ కళ్ళ కట్టినట్టుగా కనపడుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రశ్నలు ఉంటే అడగండి.